జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం గులాబీదే. ఇది జనం మాట. ఎవరు రాశారు? ఇది నమస్తే తెలంగాణ రాసింది. నమస్తే తెలంగాణ రాస్తే జనాలు నమ్ముతారా? ఆడ 100% ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే, నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. లేదనుకో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ బలంగా ఉంటుంది. సో ఇదంతా ఉత్తమ. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అంటూ చూస్తే, సో 42% బీఆర్ఎస్కి వేసినట, కాంగ్రెస్కి 32% వేసినట, బీజేపీ 19% వేసినండి చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్నా 46% మంది ఓటర్లు. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించే సర్వేలు. ఆ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనేది ఏం సంస్థనో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఇది అన్ని ఫేక్ సర్వేలు చేస్తూ మొత్తానికైతే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది గుమాస్తా. కనీసం ఒక సర్వే దానికి క్రెడిబిలిటీ ఉండాలి కదా. అదో సర్వేనా? ఏం లేదని 100% ఇప్పుడు మాగంటి సతీమణికి టికెట్ ఇచ్చేట అవకాశం ఉంటుంది. సో మాగంటి అంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, కమ్మ కమ్యూనిటీ ద్వారా మిగతా ద్వారా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు కాబట్టి ఆయన గెలవగలిండు. సో ఇప్పుడు 2 సార్లు ఎవరు నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. సో ఆయన మీద సింపతి చాలా పెద్ద ఎత్తున గెయిన్ అయి ఉన్నది. సో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలుస్తాడు. లేదనుకోండి వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరికి గెలుస్తారో చెప్పడానికి అవకాశం ఉండదు. సో పథకాలకు పాత్ర చెప్పుల జాతర కాంగ్రెస్ వల్ల రాష్ట్రం అస్తవ్యస్తారంట. మరి మీరు చేసిన పాపాలు కూడా ఉన్నాయి కదా. కేటీఆర్ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఇవ్వలేదు, మెట్రో బకాయిలు ఇవ్వలేదు, ఇలా చాలా ఉన్నాయి కదా. మరే వాటి గురించి ఏమనాలి? ఎందుకే మాట్లాడేటప్పుడు కొంత తెలుసుకొని మాట్లాడు, నియత్తో మాట్లాడు, దిగజారి మాట్లాడడం ఎందుకు? ఒక మాజీ మంత్రివి కదా, అమెరికాలో చదువుకున్నావు కదా. మాట్లాడేటప్పుడు ఒక మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి, తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయి. మీ పాపాలు 10 సంవత్సరాలు మీ పాపాలు ఏమైనా తెలుసుకో. ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చేస్తా ఉంది తప్ప ఏముండదు ఇక్కడ.